హే మామ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో మామ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అనమాట. ఏంటంటే మనకి పాత ఫుడ్ కోర్ట్ బ్లాగ్ తీసాం కదా. సో కామెంట్ అయితే వచ్చింది. కొందరు ఫ్రెషర్స్ అడిగారు అనమాట, అన్న ఫుడ్ కోర్ట్ బ్లాగ్ మంచిగా తీస్తావు, కాకపోతే మాకు వెబ్సైట్ అర్థం అవ్వట్లేదు, సో వెబ్సైట్ గురించి కూడా కొంచెం చెప్తే బాగుంటుంది అనేసి. సో ఏంటంటే చాలా మందికి కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఫ్రెషర్స్ వాళ్ళకైనా సరే జూనియర్స్కి అయినా సరే. సో యాక్చువల్లీ ఇది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే పేరెంట్స్కి యూజ్ అవుతుంది. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, మా డాటర్ సన్ నా రిజల్ట్ చూసుకోవాలి, అటెండెన్స్ చూసుకోవాలి, వెళ్తుండో లేదనేసి. చాలామంది చెప్పారు కదా, లైక్ పేరెంట్స్కి రిజల్ట్ అటెండెన్స్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. మనం స్టూడెంట్స్ కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి పేరెంట్స్ని. సో ఈ బ్లాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట పేరెంట్స్కి అయితే. మన అఫీషియల్ కాలేజ్ వెబ్సైట్ డీటెయిల్ మేనర్గా ఈచ్ డీటెయిల్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇందులో ఏంటంటే లాగిన్ ఎలా చేసుకోవాలి, అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, సప్లిమెంట్ ఎలా కట్టుకోవాలి, అండ్ ఫీజు ఎలా కట్టుకోవాలి, అండ్ హాస్టల్ ఫీ ఎలా కట్టుకోవాలి, అండ్ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, ప్రతి డీటెయిల్ మేనర్గా ఈచ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. తప్పకుండా పేరెంట్స్ అయితే చూడండి, అండ్ స్టూడెంట్స్ కూడా కొత్త వారు అయితే చూడండి లాస్ట్ వరకు. ఎండ్ ఆఫ్ ద పాయింట్ యూ విల్ బీ అండర్స్టాండ్ ఓల్డ్ వెబ్సైట్. మ్యాక్సిమం ఆల్రౌండ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చూసేద్దాం వెబ్సైట్ అయితే ఎలా రన్ చేయాలి ఏంటనేసి. ఇప్పుడైతే స్క్రీన్ చూడొచ్చు. మనం అయితే డెస్క్టాప్కి వెళ్దాము. ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్దాము. ఇక్కడ మన సెర్చ్ బార్కి వచ్చేసి GUMNS అని కొట్టండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఫస్ట్ లింక్కి వస్తుంది. మన సెర్చింగ్లో కొట్టిందాడి మనకి ఫస్ట్ పేజ్, ఫస్ట్ వెబ్సైటే ఫస్ట్ లింక్కి వస్తుంది అనమాట. సో అందులోకి వెళ్ళాక ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడైతే మన కిందలో ఎంటర్ కాగానే ఫస్ట్ లింక్లోకి ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ అవసరం లేదు, మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు కాలేజ్లోనే. ఏమని పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో మనం బ్యాక్ టు లాగిన్కి వెళ్ళిపోదాము. బ్యాక్ టు లాగిన్కి వెళ్ళిపోగానే ఈ పేజీకి టర్న్ అవుతుంది అనమాట. మనకి డెస్క్టాప్కి వచ్చేటాలకి మెయిన్ పేజ్ ఇది అనమాట. సో ఎంట్రీ కాగానే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మన పారులు గురించి పిక్స్ అన్నీ ఉంటాయన్నమాట, స్క్రోల్ అవుతుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేటప్పటికి ఒక ఐకాన్, ఇక్కడ రోల్ ఉంటుంది. స్టాఫ్ అండ్ స్టూడెంట్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని కిందనే యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఉంటుంది. స్టాఫ్ వచ్చేటప్పటికి కాలేజీలో ఉన్న స్టాఫ్ మెంబర్స్కి ఏంటంటే ఫ్యాకల్టీస్ కానీ అథారిటీస్ కానీ వాళ్ళకు ఉంటుంది అనమాట. పక్కకు వచ్చి స్టూడెంట్ వచ్చేటప్పటికి మనకి అనమాట, పారులో ఉన్న స్టూడెంట్స్ అందరికీ. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేసి కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తారు, పాస్వర్డ్ కూడా కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఉంటుంది కాలేజ్కి, అఫీషియల్గా ఈమెయిల్ అయినా ఉంటుంది, ఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు యూజర్ నేమ్ అనేసి. పాస్వర్డ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకు కూడా లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మన మొబైల్ నెంబర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ నెంబర్, ఈమెయిల్, స్టాఫ్ కోడ్. మనకి స్టాఫ్ కోడ్ అనేది స్టాఫ్ వాళ్ళకి, మొబైల్ నెంబర్ మన ఈమెయిల్ తోటి కూడా లాగిన్ కావచ్చు. ఇప్పుడైతే నేను లాగిన్ అవుతాను చూడండి. మనమైతే ఫోన్ నెంబర్ నుండి లాగిన్ అవుతున్నాము. పాస్వర్డ్ వచ్చేటప్పటికి మనము మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేదా కాలేజ్ ఇచ్చిన పాస్వర్డ్ నుండి అయినా ఉంటుంది. మీకు ఒకవేళ చూడాలనుకుంటే షో పాస్వర్డ్ మీద నొక్కండి, కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్, ఒకవేళ ఫర్గట్ అవుతే ఇందులోకి వెళ్తే మనకి కొన్ని లాగిన్స్ ఉంటాయి గూగుల్ నుంచి, OTP కానీ మెసేజ్ కానీ వస్తే దానివల్ల లాగిన్ చేసుకోవచ్చు, మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అండ్ లాగిన్ కూడా చేసుకోండి. అండ్ ఇంకొక ఆప్షన్, గూగుల్ తోటి కూడా డైరెక్ట్ కనెక్ట్ అయ్యి లాగిన్ కావచ్చు. స్టూడెంట్ ఆప్షన్కి వెళ్ళాలి. స్టూడెంట్స్ ఆప్షన్కి వస్తే మనం అయితే లాగిన్ చేసుకోవచ్చు స్టూడెంట్ దాంట్లో. ఇప్పుడు ఇది మన మెయిన్ పేజ్ అనమాట. ఇక్కడ చూడవచ్చు ఐకాన్, ఇక్కడ సైడ్కి వచ్చేకి నా పేరు ఫుల్ నేమ్ ఉంది అండ్ నా పిక్ అయితే ఉంది. ఇక్కడ యాక్టివ్ యువర్ మొబైల్ అప్లికేషన్, ఇక్కడేమో నోటిఫికేషన్ సర్క్యులర్స్ అండ్ ప్రతి నోటిఫికేషన్, ఇక్కడ స్టూడెంట్ అనౌన్స్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ అన్నీ ఇక్కడ నోటిఫికేషన్లో పడతాయి అన్నమాట. ఫీజు కానీ ప్రతిదీ ఏమైనా కావాలనుకుంటే కట్టుకోవాలంటే ఇక్కడ సైడ్కి నోటిఫికేషన్లు వస్తుంది, దాని మీద రిజిస్టర్ అయ్యి మనం చేసుకోవచ్చు అనమాట. కాలేజ్ కింద డౌన్కి వచ్చి అవుట్ స్టాండింగ్ ఫీజు అంటే పెండింగ్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉంది, రిమైనింగ్ ఎంత ఉందని ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్ మనం ఇక్కడ పే చేసుకోవచ్చు, పే నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని నొక్కేసి మనం పే అవుట్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ డెస్క్ బోర్డు అండ్ మన మెయిన్ పేజ్. నెక్స్ట్ టైం టేబుల్ దగ్గరికి వెళ్తే మన టైం టేబుల్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ టైం టేబుల్కి వెళ్తే మనకి క్లాసెస్ ఏం జరుగుతాయి ఏంటి అనేసి పర్టికులర్గా ఏ డేలో ఏ క్లాస్ జరుగుతుంది అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ విత్ ఫ్యాకల్టీ నేమ్స్, ఫ్యాకల్టీ ఐడీస్ అండ్ సబ్జెక్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ నేమ్స్ కూడా ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఏ ఫ్యాకల్టీ అనేసి. ఏ డేట్లో ఆ డేట్కి అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట టైం టేబుల్, ఏ డేలో ఏ డే అనేసి. ఇప్పుడు అటెండెన్స్కి వచ్చేటానికి సెకండ్ ఆప్షన్ అన్నమాట అటెండెన్స్. సో మనకి ఇక్కడ సెమిస్టర్ వైజ్గా సైడ్కి చూపిస్తాను అనమాట. ఇది 4th సెమిస్టర్ నా అటెండెన్స్ ఇది. అండ్ 5th సెమిస్టర్కి వచ్చేది ఇది నా అటెండెన్స్ అన్నమాట, చూసుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అండ్ క్యాండిడేట్ ప్రజెంట్, ఆబ్సెంట్ అండ్ అటెండెన్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ప్రతి 2 డేస్కి అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట మామ. అండ్ ఆబ్సెంట్ డేస్, నువ్వు ఎప్పుడు ఎన్ని రోజులు ఎక్కడ ఆబ్సెంట్ అయినా అనేసి స్లాట్స్ ఇవి. మంత్ వ్యూ, ఇక్కడ మంత్ వ్యూ అంటే ఈ డేస్లో ఏ డేలో ఆబ్సెంట్ అయినా, స్లాట్స్ ఎన్ని ఆబ్సెంట్ అయినా అనేసి చూపిస్తుంది. చూడవచ్చు, ప్రతిదీ కౌంట్ ఉంటుంది ఇక్కడ, అంటే ప్రతిదీ చూడవచ్చు ఇక్కడ ఏ డేలో పోయినా ఏ డేలో పోలే అనేసి. అండ్ ఇంకొక థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజల్ట్కి వచ్చిందాడే ఇక్కడ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి ఎగ్జామ్ సెలెక్ట్ ఎగ్జామ్ అనేసి. సో ఈ రిజల్ట్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నా 3rd సెమిస్టర్ రిజల్ట్ ఇది చూసుకోవచ్చు. ఇది నా 3rd సెమిస్టర్ రిజల్ట్. 7.14 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మనం అంతంత చదువుతాం కాబట్టి అంతంత వచ్చింది. సో ఇది మన 4th సెమిస్టర్ రిజల్ట్ అన్నమాట. చెప్తాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాము. ఇక్కడ CGPA, SGPA, కరెక్ట్ బ్యాక్లాగ్స్ అండ్ టోటల్ బ్యాక్లాగ్స్, సీట్ నెంబర్ అంటే నువ్వు ఎగ్జామ్కి అలాట్ అయిన సీట్ నెంబర్ అండ్ నీ ఫుల్ నేమ్ అయితే ఉంటుంది. ఒకవేళ మెమో డౌన్లోడ్ చేసుకోవాలంటే సైడ్కి డౌన్లోడ్ మార్క్ షీట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటాలకి సప్లిమెంటరీ అన్నమాట. నీకు ఏమైనా బ్యాక్లాగ్స్ పడతాయన్నా ఇక్కడ సప్లిమెంటరీ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఆటోమేటిక్గా చూపిస్తుంది మీకు సప్లీ పడతాయన్నా. సో అక్కడికి వెళ్ళేసి మీరు సప్లీకి అప్లై చేసుకోవచ్చు. ఎంత ఫీ అన్ని డీటెయిల్స్ అక్కడనే చూపిస్తాయి అన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పుడు కన్వర్గేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు పాస్డ్ అవుట్ అయిపోయినాక ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఇది మొత్తం డీటెయిల్స్. కన్వర్గేషన్ ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాదు, సో దీనికి రిజిస్ట్రేషన్కి కాదనేసి చూపిస్తుంది. యు ఆర్ నాట్ పాస్అవుట్ స్టూడెంట్, సో నువ్వు పాస్అవుట్ స్టూడెంట్ కాదు, సో దీనికి ఎలిజిబుల్ కాదనేసి చూపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ హాస్టల్ విషయానికి వచ్చేదానికి 4th ఆప్షన్ ఇది పే హాస్టల్ ఫీజ్ అని ఉంది. పే హాస్టల్ ఫీజు అయిపోయినాక నీ ఫీజు ఎంత ఏంది అనేసి ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంటుంది. అంటే ఎంత ఫీ అని కాదు, సో నువ్వెంత కట్టినావు అనేసి ప్రతి డీటెయిల్లో నువ్వు 1 రూపీ కట్టినా సరే 1 రూపీ అనే చూపిస్తుంది ఇక్కడ. నేను చూడొచ్చు నేను ఏ డేట్లో ఎంత కట్టినా అనేసి. సో నువ్వు అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోవాలంటే పక్కన ఆప్షన్ ఉంటుంది యాక్షన్ అనేసి, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, అంటే నువ్వు బ్యాంక్లో చేసినావా క్యాష్లో చేసినావా అని ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో రిఫర్ డేట్ నువ్వు ఎప్పుడు కట్టేసినావు అని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆన్లైన్ చేసావా ఆఫ్లైన్ చేసావా ప్రతిది బ్యాంక్ నుంచి చేసావా అని ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ గేట్ పాస్ లిస్ట్ అన్నమాట. ఇప్పుడు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళడానికి గేట్ పాస్ తీసుకోవాలి. ఒకటి ఆఫ్లైన్ గేట్ పాస్ ఉంటుంది అండ్ ఆన్లైన్ గేట్ పాస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ గేట్ పాస్ నువ్వు ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వస్తావు అనేసి డేట్ అనమాట. సో ఆల్ పెండింగ్ అప్రూవల్ రిజెక్ట్. సో అక్కడ రెక్టర్స్ ఉంటారు, రెక్టర్స్ అప్రూవల్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అది డిపెండ్స్ ఆన్ మీ రీజన్ వాల్యుబుల్ అయితే సో పాస్ అయితే అప్రూవల్ అయిపోతుంది. అండ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఏంది అనేసి ఇక నేను ఒకటి చేశాను, షాపింగ్ వడోదరా అనేసి ఫ్రమ్ 2 అనేసి పెట్టాను. కంప్లీట్ ఇది అయిపోయింది, యాక్షన్ కూడా అయిపోయింది. సో ఇలా అనేసి నీకు ప్రతి డీటెయిల్ ఎప్పుడు వెళ్ళావు ఏంది అనేసి ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. గేట్ పాస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము 5th ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ పే ఫీజ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు నా ఫీజు ఎంత కట్టినాము ఎంత రిమైనింగ్ ఉంది అనేసి ఇక్కడ కూడా చూపిస్తుంది అన్నమాట.
సో కట్టడానికి కూడా డైరెక్ట్ ఇక్కడ పే నా నొక్కితే నెక్స్ట్ ప్రాసెస్ కావచ్చు. అండ్ ఈచ్ డీటెయిల్ కనిపిస్తుంది, నువ్వు ఎప్పుడు పే చేస్తావు, ఎంత రిమైనింగ్ ఉంది ఎంత అనేసి, ఏ ఇయర్కి ఆ ఇయర్ చూపిస్తుంది అనమాట, ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి హిస్టరీ అనమాట. ఫీజ్ హిస్టరీలో నువ్వు ఎంత పేమెంట్ చేసినావు మొత్తము, ఇప్పుడు 4 years ఉంటే 4 years ఫీ అంటే ప్రజెంట్ ఉన్న ఇయర్ ఫీ అయితే చూపిస్తుంది. అండ్ పోయిన ఇయర్ ఫీ కూడా కట్టింది ఉంటుంది కదా, సో ఆ ఇయర్ కలిపి టోటల్ చూపిస్తుంది. అండ్ ఎంత నువ్వు కట్టాల్సింది ఉందనేసి చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఫీజ్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ, నువ్వు ఎంత కట్టినావు ఎంత లేదు, ఇంక ఇప్పుడు పేమెంట్ ఎంత చేయాలనేసి. అండ్ నువ్వు ఆన్లైన్ ఇస్తావా, బ్యాంక్లో నుంచి కట్టావా, క్యాష్లో కట్టావా అని పేమెంట్ మోడ్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా నువ్వు ఎట్లా కట్టినావు దాని ప్రకారం నెంబర్ ఉంటుంది, నెంబర్లో చూపిస్తుంది. అండ్ ఏ డేట్లో కట్టినావు అని చూపిస్తుంది. అండ్ అమౌంట్ ఏ డేట్లో ఏది కట్టినావు అనేసి ఇక్కడ చూపిస్తాను అన్నమాట. ఇక్కడ ఏమో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఫినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫీ పేమెంట్ అయితే రిసిప్ట్ డేట్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా అదర్ సెట్టింగ్లో అదర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అదర్ దాంట్లో ఉంటుంది. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇవ్వచ్చు, కానీ మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. అంటే ఆప్షన్ ఉండాలి, ఎందుకు ఆప్షన్ కనిపిస్తలేదు ఇక్కడ. డెస్క్ బోర్డ్ వచ్చేటాలకి ఇట్లా ఉంటుందన్నమాట. సో నువ్వు ఏం చదువుతున్నావు ప్రజెంట్, అండ్ నీ మిస్టర్ ఏది, అండ్ నీ డివిజన్ ఏంది, మీ బ్యాచ్ ఏంది, రోల్ నెంబర్ ఏంది, అండ్ నీ ఫోన్ నెంబర్, మీ ఫాదర్ ఫోన్ నెంబర్, అండ్ ఇక్కడ ఈమెయిల్ విత్ సహా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. యూతల్ సైడ్ అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్స్ అయితే ఇక్కడ అయితే వస్తాయి అన్నమాట. సర్కిల్ కానీ, LMNS నోటిఫికేషన్స్ కానీ, స్ట్రింగ్ అనౌన్స్మెంట్ కానీ, ఈవెంట్స్ నోటిఫికేషన్స్ కానీ ప్రతిదీ ఇక్కడ సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ ఉన్నా ఇక్కడ సైడ్కి చూపిస్తుంది. అండ్ ఒకవేళ డే స్కాలర్ స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసి డే స్కాలర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది అయితే ఉంది. కాలేజ్ బస్ ఫీజ్ కోసం అయినా సరే ప్రతిదీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అకాడమిక్ ఇయర్ 2024-2025 ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇందులోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి యాప్ గురించి చెప్తా అన్నా కదా, యాప్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, యాక్టివ్ యువర్ మొబైల్ అప్లికేషన్స్. అప్లికేషన్ అంటే యాపే. సో ఇది మనం దీనిలోకి వెళ్ళేసి, సో ఇలా అయితే స్టెప్స్ ఉన్నమాట. ఫస్ట్ స్టెప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ కావాలి అందులో, అండ్ ఎలా లాగిన్ కావాలనేసి ఉంది. ఫస్ట్ అయితే మన గూగుల్ అఫీషియల్ వెబ్సైట్ లైక్ గూగుల్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ దొరుకుతుందన్నమాట. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయగానే సో ఈ కోడ్ ఉంటుంది, మనకు ఒక కోడ్ అయితే ఉంటుంది ఇక్కడ సెకండ్ స్టెప్లలో. ఆ కోడ్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్లో టైప్ చేసి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో అప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సేమ్ మనం ఇచ్చిన ఇక్కడ సేమ్ అలాగే ఇచ్చుకొని లాగిన్ అవుతే చాలు. అందులో అన్ని డీటెయిల్స్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. ఈచ్ డీటెయిల్ ఫార్మాట్గా ఉంటుంది అక్కడ. సో ఇలా అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఆల్రౌండ్గా చూపించాను మ్యాక్సిమము. వెబ్సైట్ వెళ్ళి ఇలా ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్ మేనర్కి ఇట్లా వస్తుంది అనమాట. ఇంకైతే ఇలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మీకు అన్ని చూపించాను. ఇప్పుడు అప్లికేషన్ కూడా ఫోన్లో కూడా సేమ్ ఇలాగే, అప్లికేషన్ అయినా సరే అండ్ విండో అప్లికేషన్ అయినా సరే వెబ్సైట్లో అయినా సరే ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని యాప్లో అయినా ఇందులో అయినా సేమ్ ఉంటుంది. సో ఇది మాట ఇన్ఫర్మేషన్ టోటల్ ఆల్రౌండ్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను వెబ్సైట్ గురించి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. పారుల్ వెబ్సైట్ GUMNS అయితే. సో బ్లాగ్ అయితే ముగిసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. సో గాయ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బై మామా.